అంతఃపురం. అనంతపురం దగ్గరలో గద్వాల అనే ఒక గ్రామం ఉంది. గద్వాల ఎంతో అందమైన మరియు విశాలమైన గ్రామం. గద్వాలలో ప్రజలు ఎన్నో వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. గద్వాలకు ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో ప్రజలు వస్తూ తమ కార్యకలాపాలను సాగిస్తూ ఉంటారు. గద్వాలలో అంతఃపురం అనే అతి భయంకరమైన ఒక కోట ఉంది. ఆ కోట చుట్టూ ఎన్నో కథలు, కథనాలు మరియు పుకారులు వాడుకలో ఉన్నాయి. అంతఃపురం ఒక రాజప్రాసాదం, కానీ అది ఒక శాపంతో నిండిపోయిన ప్రదేశం అని ఆ ఊరి గ్రామస్తులు నమ్ముతారు. ఒకసారి చీకటయ్యాక ఆ ఇంటిలోకి వెళ్ళకండి అని ఆ ఊరి పెద్దవారు చెబుతారు. ఎందుకంటే ఆ ఇంటిలోకి వెళ్ళిన వారు ఎన్నటికీ తిరిగి రాలేదు. అయితే గద్వాలకి కొత్తగా 4 స్నేహితులు రాహుల్, ప్రియా, అజయ్ ఇంకా శిల్ప వస్తారు. రాహుల్ ఎంతో ధైర్యవంతుడు, ప్రియా ఉత్సుకత ఉన్న ఆకర్షణీయమైన అమ్మాయి, అజయ్ ఎంతో తెలివైనవాడు, శిల్ప కొంచెం భయస్తురాలు. వారికి అంతఃపుర కోట గురించి తెలుస్తుంది. వారు గ్రామస్తుల మాటలను నమ్మలేదు. గ్రామస్తులు చెప్పినవి కట్టుకథలు అని, అవి కేవలం కార్లు మాత్రమే అని వారు భావిస్తారు. మరియు అంతఃపుర కోట రహస్యాలను తెలుసుకోవాలని వారు నిర్ణయించుకుంటారు. ఒకరోజు చీకటి పడిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో రాహుల్, ప్రియా, అజయ్ ఇంకా శిల్పాలు ఆ గుడిలోని ఒకరి సహాయంతో ఆ అంతఃపురంకి వెళతారు. ఆ ఇంటి తలుపులు ఎంతో పాతదిగా మరియు దుమ్ము పట్టినట్లుగా ఉంది. ఇది నిజంగా భయానకంగా ఉంది, మనం వెనక్కి వెళ్ళిపోదామా అని శిల్ప అడిగింది. డర్తే హి తో జీతే హో అని రాహుల్ నవ్వుతూ తలుపు తెరిచాడు. లోపలికి అడుగు పెట్టగానే వారికి రాజుల కాలం నాటి పాత చెక్క మంచం ఒకటి కనిపించింది. దాని మీద ఎర్రటి మరకలు ఉన్నాయి. గదిలో చిమ్మ చీకటి, గాలి మూలుగులు, పగుళ్ళు ఉన్న గోడలు అందరినీ భయాన్ని కలిగించాయి. వారు ఆ గదిని ఆశ్చర్యంగా పరిశీలించసాగారు. ఒక్కసారిగా గది తలుపులు మూసుకుపోయాయి. గాలిలో చప్పుళ్ళు వినిపించాయి. ఇది నిజంగా రక్తపు మరకలేనా అని ప్రియా అడిగింది. రాహుల్ నవ్వుతూ ఇది చాలా పాతదిలే అని చెప్పినా అందరికీ ఏదో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్లుగా అనిపించింది. అయితే వారు ఆ మంచం దగ్గరికి చేరగానే శిల్ప ఒక్కసారిగా అరుస్తూ కింద పడిపోయింది. ఈ మంచం తాకిన వారు ప్రాణం పోగొట్టుకుంటారు అని ఎవరో అన్నట్లు శబ్దం వినిపించింది. రాహుల్ శిల్పను లేపడానికి ప్రయత్నించాడు, కానీ గది చుట్టూ చీకటి కమ్ముకుంది. అజయ్ గోడల మీద ఉన్న చిత్రాలను గమనించాడు. ఒక రాజు తన కుటుంబాన్ని చంపుతున్న దృశ్యాలు అవి. వెంటనే అతనికి గ్రామ పెద్ద మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ మంచం కోసం ఒక యువరాజు తన కుటుంబాన్ని చంపాడు, వారి ఆత్మలు ఇంకా ఇక్కడే ఉన్నాయి అని. ఇది ఆ రాజు ఇంటి కథ కావచ్చు. ఆయన ఈ మంచం మీద తన కుటుంబాన్ని చంపాడు అని అజయ్ అన్నాడు. ఈ ఇంటిలోని ఆత్మలు ఇప్పటికీ అక్కడే ఉన్నట్లు అందరికీ అర్థమయ్యింది. గదిలోని నీడలు కదులుతూ వారిని చుట్టుముట్టాయి. ఇంతలో రాహుల్ ఒక పాత పుస్తకాన్ని చూస్తాడు. దానిలో శాపం తొలగించడానికి మంత్రం రాసి ఉంది. అతను ఆ మంత్రం చదవడం ప్రారంభించాడు. ఒక్కసారిగా గది చుట్టూ గాలి కదలడం మరింత ఎక్కువైంది. ఆ మంచం ఒక్కసారిగా అతి భయంకరమైన రుద్రరూపం దాల్చింది. స్నేహితులు రాక్షస మంచం నుండి తప్పించుకుని బయటపడి మరి ఒక గదిలోనికి ప్రవేశిస్తారు. అది ఆ భూతపు రాజు గది. 4 స్నేహితులు రాజు గది లోపల ఉన్న పురాతన బొమ్మలు, ఆభరణాలు మరియు చిత్రాలు చూస్తారు. రాజభూతం గదిలోని దాని భయంకరమైన ఆకారంతో ప్రత్యక్షమవుతాడు. భూతపు రాజు వారిని అక్కడ నుండి వెళ్ళిపోవాలని హెచ్చరిస్తాడు. వెంటనే రాహుల్ శాపాన్ని తొలగించడానికి మంత్రాన్ని చదవడం ప్రారంభిస్తాడు. నీడలు మరింత భయంకరంగా మారి సమూహంపై దాడి చేస్తాయి.
రాహుల్ తన ధైర్యాన్ని పోగు చేసి మంత్రం చివరి వరకు చదివాడు. మంత్రం శక్తి వల్ల రాజు ఆత్మ శక్తిని కోల్పోయి నశించడం ప్రారంభమవుతుంది. రాహుల్ మంత్రం చివరి భాగాన్ని చదివి పుస్తకాన్ని రాజభూతం వైపు చూపిస్తాడు. అప్పుడు ఆ పుస్తకం ఒక శక్తివంతమైన కాంతిని విడుదల చేస్తుంది. రాజభూతం ప్రకాశవంతమైన కణాలుగా విడిపోతుంది. ఆ మంచం పెద్ద శబ్దంతో పేలిపోతుంది. ఆ ఇంటి పైకప్పు కూలిపోతుంది. అందరూ బయటకి పరిగెత్తుతారు. శాపం పూర్తిగా తొలగిపోతుంది. అందరూ బయటకు వచ్చిన తర్వాత తెల్లవారింది. అంతఃపురం కోట కూలిపోయింది. స్నేహితులు గ్రామస్తులకు జరిగిన విషయం అంతా చెబుతారు. గ్రామస్తులు అంతా ఎంతో సంతోషించి సంబరాలు చేసుకుంటారు. మరుసటి రోజు స్నేహితులు మరియు గ్రామస్తులు కలిసి ఆ పుస్తకాన్ని ఆ ఊరి ఆలయానికి అప్పగిస్తారు. తరువాత స్నేహితులు ఆ ఊరి గ్రామస్తులకు వీడుకోలు చెప్పి తిరుగు ప్రయాణం అవుతారు. కానీ అందరికీ ఒకటే సందేహం, ఈ కథ నిజంగా ముగిసిందా అని. సో ఫ్రెండ్స్, మీరు చెప్పండి, మీరు ఇలాంటి ఇంటికి వెళ్ళి రహస్యం ఛేదించేందుకు ధైర్యం చేస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఒక కథ మాత్రమే. రియల్ లైఫ్లో ఇలాంటి అడవుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయవద్దు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.